ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద దాదాపు 12 సంవత్సరాల క్రితం ఇదే రోజున 16 ఛార్జ్ షీట్లు సిబిఐ ఫైల్ చేయడం జరిగింది. ఎలా చూడాలంటారు అసలు పరిస్థితిని? అప్పుడు అసలు అన్ని ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అతని మీద కిడ్ కోప్రో అని నేర ఉపయోగం రుజువులు కాటాన అరెస్ట్ చేయడం జరిగింది. సరే చేశారు. 16 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు, వచ్చాడు, పొలిటికల్ రాజకీయాల్లో పాల్గొన్నాడు, విజయ సాధించాడు, 51 సీట్లు. ప్రజలకి ఏం చేశాడంటే శుద్ధ వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టాడు. ఎట్లా మభ్యండి? ఆంధ్ర ప్రజానీకానికి నెహ్రూ గారు నాగార్జున సాగర్ డ్యాము ప్రారంభోత్సవం వచ్చినప్పుడు ఆంధ్ర ఈజ్ ఏ మంకీస్ను గొర్రెలను ఒక పోల్చాడు. ఎందుకు పోల్చాడు మనం పుట్టలో అప్పటికి అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలియాలి, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కూడా తెలియాలి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా. మరి నెహ్రూ కూడా ఎలా మాట్లాడాలంటే ఈ గొర్రెల మంద నిజంగానే గొర్రెల మందం అండి ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కూడా. ఎందుకంటున్నానంటే అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ చేశారని మన చంద్రబాబు నాయుడు మీదను మన రేవంత్ మీద అభియోగాలు సృష్టించిన కేసీఆర్ గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఇలా స్వార్థ రాజకీయాల కోసం ఒక ప్లే ఆడారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు బయటపడుతున్నారండి? ఇవాళ ఎవరి ముందు పేరు బయటకు వచ్చింది? కేసీఆర్ దగ్గర అందరు ట్యాపింగ్ చేసి ఒక ఛానల్ ఎండి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి, ఒక ఈనాడు ఏంటండి, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను కూడా ఇతను ఫోన్ ట్యాపింగ్ చేసుకొని, ఎందుకంటే 3వ సారి అధికారం రావడానికి. అట్లాగనే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నేరాపయోగాలు ఉండి కూడా తండ్రి గారు ఒక రాజశేఖర రెడ్డి గారు అన్నీ చాలా ఉన్నతమైన వ్యక్తి అండి. దానికి ఆయన కాంగ్రెస్ టీడీపీకి ఎన్టీఆర్కి ఎదురు, చంద్రబాబుకి ఎదురు, అది వేరే విషయం. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అయినా స్నేహానికి మంచి విలువ ఇచ్చుకునేవాళ్ళు, ఆప్యాయతకి రాజకీయంగా వరకే వాళ్ళు పోరాటం, తక్కిన విషయాల్లో మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. అట్లా ఎదగాల్సిన నాయకుడు కొడుకు అలా ఎదగల. ఆయన తూర్పు ప్రవహిస్తే మన జగన్మోహన్ రెడ్డి పరమట ప్రవహిస్తాడు. ఆయన తూర్పు నడుద్దామంటే ఈయన పరమట అంటాడు. ఆ రకంగా చేసుకుంటూ వచ్చి ఈ కుంభకోణాల సృష్టికర్త ఆయన ఇలా 2 అనే ఒక పేరు ఒకటి పడింది. ఆ 2ని వాళ్ళ మాటలిని ఇలా ఈ కుర్రాడు కదండి, కుర్రాడికి అంటే ఇప్పుడు ఎమోషనల్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు నాకు ఎమోషనల్ ఉండదు. ఎదుటివాడు ఏం చెప్తున్నాడా, దీన్ని ఎట్లా మనం సాల్వ్ చేసుకోవాలని ఆలోచిస్తాం. ఇప్పుడు ఆయన మంచి వయసులో 22 సంవత్సరాల వయసులో 23, 25 లోపు 30 లోపు ఉంటాయి. వేస్తే కుంభస్థలాన్ని కొట్టాలని ఉదితే వేసాడు, కొట్టాడు, పారింది, జైలు పాలయ్యాడు, వచ్చాడు. మరి ఇవన్నీ రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇంతవరకు రుజువులు కాదు. 12 సంవత్సరాల కోర్టుకి హాజరుపడకుండా వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ఘనాపాటి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ చరిత్రలోనే అది నెంబర్ 1. ఏది చేసినా నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా వాయిదాలు పెట్టుకుని వచ్చిన వ్యక్తులు కూడా ఎన్ని కుంభకోణాలు ఉన్నాయని ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు తప్పి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ప్రజల నుంచి వస్తున్నది, సామాన్యులకు ఒక తీర్పు, ప్రజానాయకులకు ఒక తీర్పు ఉంటుందా, లేదంటే కనుక ప్రజాప్రతినిధులకి, లేదంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి ఒక తీర్పు, సామాన్యులకు ఒక తీర్పు ఉంటుందా? 12 ఏళ్ల నుంచి దాదాపు 10 ఏళ్ళుగా బెయిల్ మీదే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బయట. మరి సామాన్యులకు ఇలాంటివి ఎందుకు వర్తించవు అనే మాట అయితే వస్తుంది. ఎలా చూడాలంటారు మరి 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డిని? అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేదేమండి, అసలు ఇది కుంభకోణం అనేది వాళ్ళకే తెలుసు. వీళ్ళంతా మేనేజ్. ఎందుకంటే కోట్లకు అధిపతి. ఇవాళ రూపాయికి ఇప్పుడు రైతు కూలికి ఒకడు వెళ్ళి 5 రూపాయలు కూలి ఇస్తానంటే పక్కడు పోయి ఎవడన్నా పోయి నేను 10 రూపాయలు ఇస్తాను రాంటి వాడు 5 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి అది చూస్తాడు ఆయాల్ట్. అట్లానే ఇలా ఈ కేసులు మాయపెట్టుకోవడానికి, వాయిదాలు కోరుకోవడానికి సంవత్సరం పోకుండా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారో అది వాళ్ళకే తెలియాలి. అసలు నిజంగా న్యాయస్థానం సామాన్య మానవులు 2 వాయిదాలకు పోతే అరెస్ట్ వారెంట్ పిటిషన్ పంపిస్తారు, అర్జెంటుగా అరెస్ట్ చేసి లోనేయమంటారు. మరి ఈ ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జరగలేదు? ఇది ఎక్కడుంది? ఇది న్యాయస్థానాల్లో పొరపాటు ఉందా, న్యాయ వ్యవస్థలో ఉందా, లేకపోతే కేంద్ర గవర్నమెంట్లో ఉందా? అది వాళ్ళకి తెలియాలి. న్యాయస్థానానికి, సుప్రీంకోర్టు, హైకోర్టులో వీళ్ళకి తెలియాలి. జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాలు బయట వాయిదాలు పోకుండా ఆయన ఉన్నాడంటే గ్రేట్. అది తప్ప ఒప్ప అనేది కోర్టులను ఇంకా నిర్ణయించాలి. సంవత్సరం కాదు. ఇక ఏదన్నా ఇప్పుడు కనుక రేపు భవిష్యత్తు 4వ తారీఖు తెలియదండి. ఇది తెలితే దాని వ్యవహారం బయటపడిద్ది. ఒకవేళ ఓడిపోతే కనుక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారు? మరి అప్పుడు హీరోలు అందరూ బయటకు వస్తారుగా.
హీరోలు బయటకు వస్తారు, తప్పదండి. హీరో కొన్నాళ్ళేను. ఇప్పుడు విలన్ ఏం చేస్తాడు, చివరి దాకా పోరాటం చేస్తాడు. ఎప్పుడో ఒక 2 రీళ్ళు 3 రీళ్ళు హీరో బయటకు వస్తాడు, కండవ చుట్టుకొని, ఎర్ర 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 కండవ. జనం ఉలిక్కి పడుతుంది, క్షణం తిరగబడుతుందని జనం ఉలిక్కి పడుతున్నారు. 4 తర్వాత ఏం జరుగుతుందనేది ఇలా ప్రతి వాడు వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయి. భవిష్యత్తు ఏమిటి, ఇక మంద అంధకారమా వెలుగా అనేది 4 తర్వాత వాళ్ళ గుండెల్లో రైళ్ళు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అనే ఆ అహంకారాలతో 9వ తారీఖు మేము ప్రమాణం చేస్తున్నాం వైజాగ్లో. అది ఒక వైజాగ్లో హోటళ్ళు అన్నీ ఖాళీ లేవంట, బుక్ ఫుల్ అయిపోయినాయి అంటున్నారు. ఏదో ఆ సజ్జల భార్గవ రెడ్డి అయితే వెనక అసలు క్షేమ దొరకడానికి సందు లేదు వైజాగ్ నిండా అని చెబుతున్నారు కదా. ఏందా ఇది, వాళ్ళు అసలు వాళ్ళు ఒక ప్రిపరేషన్ ఏదో అంటారు, దాంట్లో ఉండి చెబుతున్నారండి. రాండి, ఎన్ని రూములు కావాలో రండి, ఎన్ని రూములు కావాలి, ఎన్ని ఫ్లైట్కి నీకు టికెట్ కావాలా, ఎన్ని ట్రైన్లో రిజర్వేషన్ టికెట్లు కావాలా, ఎక్కడికి పోవడం లేదండి. ఏమన్నా ఇదే అయింది, కావాల్సిన ఉన్నాయి రాజ్యంలో రూములు ఖాళీగా. ఎందుకంటే ఈ ప్రజల్ని మభ్య పెడుతున్నారు, వీళ్ళేం లేదు, ఏదో పూచి. మరి ఇక్కడ బెట్టింగ్లుగా రైళ్ళు ఉంటారు కదా, మరి టీడీపీ వాడు రూపాయి అంటే వాడికి రూపాయినారా మాకు ఇవ్వాలంటాడు. ఎందుకు మరి రూపాయికి రూపాయి బారు పెట్టుకోవచ్చు కదా, వాళ్ళు రూపాయినారా ఎందుకు, మేము రూపాయికి 2 రూపాయలు అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ కార్యకర్త. అవి బెట్టింగ్ రాయిళ్ళు వాళ్ళకి ఎందుకు మరి, రూపాయికి రూపాయికి జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు కదా, మరి రూపాయా మేము రూపాయి మేము కాస్తామని చెప్పి బెట్టింగ్ రాయిళ్ళు, వైఎస్ఆర్సీపీ బెట్టింగ్ రాయిళ్ళు, మరి టీడీపీ వాళ్ళు వస్తున్నారు ముందుకి, రూపాయినారా మేము ఇస్తాం రండి మేము ఓడిపోతే అని టీడీపీ వాళ్ళు బెట్టింగ్ రాయిలు అంటుంటే, వైఎస్ఆర్సీపీ తరఫున బెట్టింగ్ రాయిళ్ళు ఆ రూపాయినారకి రావట్లేదు, 2 రూపాయలకి రావట్లేదు. ఎందుకని, వాళ్ళు ఛానల్లో అయితేనేమి ప్రజానాయకులు అయితేమి మీరు బెట్టింగులు కాయొద్దు మనం ఓడిపోతున్నామని ఒక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మభ్య పెడుతున్నారు జనాన్ని ఈ 4 రోజులు. రేపు 4వ తారీఖు తర్వాత సుక్కలు కనపడతాయి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక పార్టీలో నెంబర్ 2 మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో నెంబర్ 2 A2 మరి ఏమయ్యారంటారు ఈ A2 విజయసాయి రెడ్డి గారు? అసలు కనరాట్లేదు. ఆడుంటాడు ఇటు దుంపదేగా. ఇప్పుడు విశాఖపట్నంలో కావాల్సినంత కుంభకోణాలు చేశాడు అసైన్ భూమిలో. మరి మన ఆయన రెడ్డి గారు కదండి, రెడ్డి గారి పరిపాలన అదే. జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డికి తేడా అదే. రాజశేఖర రెడ్డి అనే పక్కన ఉండాలి, ఎంతవరకు అంతవరకే ఉంచుతాడు. అందరినీ సమానంగా చూస్తే మనస్తత్వం ఒక రాజశేఖర రెడ్డికి ఉంది. అది వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు ఉంది సమానత్వం అనేది. వాళ్ళ సీనియర్ నాయకులు వీళ్ళు ఎంత అంటే వీళ్ళు మన 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 ఏ మన సిఎస్ రెడ్డికి ఇవాళ 2000 ఎకరాలు వాళ్ళ కొడుకు పేర అన్సైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ గొగ్గోలు పెడుతుంది రాష్ట్రం. మరి సిఎస్ గారు ఇంతవరకు ఇది నా దగ్గర నేను మా కొడుకు కుంభకోణం చేయలేదు, మా కొడుకు పేరు రాయించుకోలేదు, నేను ఒక ప్రధాన కార్యదర్శిని అయి ఉండి కూడా నా మీద చూపించేస్తాను, నువ్వు పబ్లిక్గా ఎందుకు నువ్వు నీ డీటెయిల్స్ చెప్పట్లేదు? ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, ఏమని ఇచ్చాడు? నాకేం సంబంధం లేదు, దీని మీద అవసరం అయితే కనుక నేను పరువు నష్టం దావా వేస్తా అన్నారు. నువ్వు అయినా పరువు నష్టం దాకా నువ్వు సిట్ అయ్యా నాయన, ఇదిగో ఈ ల్యాండ్ పలానా అసైన్డ్ భూమిలో ఉంది, ఇది అసైన్డ్దే అని నువ్వు సిట్ తయారు చేసి నువ్వు పబ్లిసిటీ చేయి. ఛానల్స్లో కానీ పేపర్లో కానీ సాక్షి పేపర్లో కానీ ఏ పేపర్లో పెట్టినా ఇది మా మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని సిఎస్ రెడ్డి గారు కనుక ఒక ఇది చేసి పబ్లిసిటీలో ఒక డాక్యుమెంట్ వదిలి నీ మీద అభియోగం చేసిన ఎంపీటీసీ కార్పొరేటర్ని అరెస్ట్ చేయించు, జైలు వేయించు. సిఎస్ గురించి తర్వాత మాట్లాడదాం. మన A2 విజయసాయి రెడ్డి గారు ఏమయ్యారు అంటారు? అందరూ రోజు మందు కొడుతున్నాడు. నాకు తెలిసి అయితే మా విజయసాయి రెడ్డి గారు మందు కొడుతున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో లండన్ వెళ్ళారు, అది అందరికీ తెలిసిందే. మరి ఈయన ఎక్కడికి వెళ్ళారంటారు? ఎలక్షన్ల తర్వాత ఎక్కడ ఒక ప్రెస్ మీట్ కానీ ఎక్కడ బయట కనిపించిన పరిస్థితి కూడా లేదు. మరి చెప్తున్నా కదా, ఇవన్నీ 12 సంవత్సరాలు వీళ్ళందరూ బయట తిరిగారంటే మరి అదే వాళ్ళ అంతరాత్మ జనానికి తెలుసు. ఇదంతా మైండ్, భూమి మందులు, ఇసుక, కావాల్సినంత ధనం సంపాదించి ఇవన్నీ ఒక్కసాటికి ప్యాలెస్కి చేరినాయి. ఈ ప్యాలెస్ల డబ్బులు ఆడ నుంచి కేంద్రం నుంచి ఒక ఏమైనా వచ్చిందనుకో ఆడకు పంపిస్తారు కొన్ని కోట్లు. ఆ కోట్లతో ఈయన సంవత్సరం కాలం గడుపుకొచ్చారు. నెక్స్ట్ అతను అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అనేది జూన్ 4వ తారీఖు నాడు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉన్నది. తిన్నది కక్కటమా? ప్రజాధనం ఉంటే ప్రజలకు కక్కించాలని బాధ్యత
సుప్రీంకోర్టుకు ఉంది, హైకోర్టుకు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచారు అనుకోండి, ఆయన ఏమైనా తీసుకున్నాడు అనుకోండి చర్యలు, ఈ కోర్టు వ్యవహారంలో ఆయన తలదొట్టడానికి వీలు లేదు. అది ఎవరు చేయాలి? న్యాయస్థానాలు చేయాలి, లేకపోతే కేంద్రం గవర్నమెంట్ చేయాలి. వాళ్ళు దాన్ని లేకపోతే ఇతనికి ఇచ్చిన లావాదేవీలు తేల్చేసింది వాళ్ళు పెట్టి శిక్ష వేయాలి. కానీ ఇది చివరికి చంద్రబాబు నాయుడు మీద చుట్టడానికి ముందు డ్రామాలు ఆడతారు. అందుట్లో చర్చలేదు. ఎందుకంటే చంపింది ఎవరు? మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ బాబాయిని. ఏ టైం చంపబడినది కూడా ఇంట్లోకి ఫస్ట్ తెలిసిన వ్యక్తి భారతి గారికి. ఇది జనానికి సత్యం. మరి అది ఇలా చంద్రబాబు నారావారి రక్త చరిత్రాన్ని సృష్టించి సాక్షి పేపర్లో ఎన్ని అబద్ధాలు సృష్టించి ఎన్ని ఊటక ప్రకటనలు ఇచ్చి ఒక్కసారి విజయం సాధించావు. ఇవాళ అది లేదుగా. ఇవాళ ఉన్నదా? అది నీ కుటుంబమే బయటకు వచ్చింది కదా, ఎవరు చెప్పింది అనేది. మరి ఎన్ని భోగాదాలు అన్నీ బయటకు వస్తాయి, ఇంకొకటి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచాడా, ఇంకొక 5 సంవత్సరాలు బాగుంటాడు. ఓడిపోయాడా, లండన్ నుంచి రాను కూడా రాడు.